జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్సుమాంజలులు. 50 మంది ప్రజలకు హనుమత్ జయంతి శుభాకాంక్షలు. పహల్గాం ఉగ్రదాడికి నేటితో నెల రోజులు పూర్తి. వారందరినీ అమరవీరుల్ని స్మరించుకుంటూ ఈరోజు భారత రైల్వే చరిత్రలో ఒకేసారి అమృత్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్లను ఆధునీకరించి ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక శుభాకాంక్షలు. గత 12 సంవత్సరాల్లో భారత రైల్వేల స్థితిగతులు మారిపోయి ఇంకా ఎన్నో రైల్వే స్టేషన్లు, అందులో మా కాకినాడ పార్లమెంటు పరిధిలో ఒక తుని రైల్వే స్టేషన్ కూడా అమృత్ పథకానికి ఎన్నికైంది. పనులు జరుగుతున్నాయి. మా పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక ఇన్ని పనులు జరుగుతున్న ఒక 12 ఏళ్ళలో ఎన్ని కార్యక్రమాలు జరిగినా రోడ్ సైడ్ రహదారులు కానీ, రైల్వేస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ కొంతమంది కళ్ళకు కనబడదు. సరే, ఇంకా పహల్గాం దాడి తర్వాత ఈరోజు నరేంద్ర మోడీ రణ నినాదం చేశారు. సింహగర్జనలా సాగింది ఆయన ప్రసంగం అంతా ఆపరేషన్ సింధూర్ గురించి. ఉగ్రవాదులను 23 నిమిషాల్లోనే పేచమణించామని. సరే, ఆపరేషన్ సింధూర్ 3 రోజుల్లో జరిగాక కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే శాంతి చర్చలకి అంగీకరించారు. అంతే, అప్పటిదాకా అందరితోటి గళం కలిపి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రభుత్వంతో కలుస్తాం, సహకరిస్తాం అని చెప్పిన కాంగ్రెస్ నాయకులకి వేరే వార్తలు, వేరే మాటలు వస్తున్నాయి. ఏంటి అయిపోయింది, మన సైన్యాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు. ఒక కాంగ్రెస్ అధ్యక్షుడైతే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఏమంటారంటే, రక్షణ శాఖ విమానాలు ఎన్ని కోల్పోయిందో లెక్కలు చెప్పమంటారు బహిరంగంగా. ఈ దేశ త్రివిధ దళాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా రక్షణ రహస్యాలు బయటపెట్టమని అడగడం అతను దివాలా కోరుతానని నిదర్శనం. ఇంకా ఎవరికి తోచింది వాళ్ళు, అప్పుడు ఇందిరాగాంధీ చేసింది, ఇప్పుడు మోడీ ఏం చేద్దాం. ఇది యుద్ధమే కాదు, ఒక ఆపరేషన్ జరిగింది, వెంటనే మిగిలినట్టు. ఒకవేళ యుద్ధమే అనుకుంటే యుద్ధం ఆగలేదు, జల యుద్ధం జరుగుతోంది. 6 పార్లమెంటు బృందాలతో దౌత్య యుద్ధం జరుగుతోంది. పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్స్లో అంతర్యుద్ధం జరుగుతోంది. బెలూచిస్తాన్ దాటితో పాకిస్తాన్ మీద బెలూచిస్తాన్ యుద్ధం కొనసాగిస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి భారత్ రాయల్ లిస్టులోని టార్గెట్లో ఉన్న ప్రతి ఉగ్రవాదిని గుర్తు తెలియని 2 వ్యక్తులు బండి మీద వచ్చి పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపేస్తున్నారు. ఆ యుద్ధం సాగుతోంది. అన్ని రకాల యుద్ధాలు సాగుతున్నాయి. ఇక్కడ అక్కస ఏంటంటే, మొదటి నుండి ఈ దేశం పట్ల ద్వేషం పెంచుకున్న కుటుంబం ఈ కుటుంబం పూర్వాపరాలు చూస్తే చాలా విచిత్రమైన కాంబినేషన్. పండిట్ జవహర్లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరా ప్రియదర్శిని, ఆయన ఫిరోజ్ ఖాన్, ఆయన గాంధీ గారు దత్తత చేసుకుని ఫిరోజ్ గాంధీ చేశారు, ఇందిరా గాంధీ అయిపోయారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ, ఈ సోనియా గాంధీ గారు ఎన్నేళ్ళకి పెళ్ళయ్యాక ఎన్నేళ్ళకి భారత పౌరసత్వం తీసుకున్నారు. ఇందిరాగాంధీ గారు ఉన్నంత వరకు తీసుకోలేదు నాకు తెలిసి. ఆ తర్వాత ఎప్పుడు తీసుకున్నారు. సరే, ఇకపోతే వీళ్ళు ఏ సంస్థలతో వ్యాపారాలు చేశారు? 10 ఏళ్ళు వీళ్ళ పరిపాలన యూపీఏ 1, 2లో వీళ్ళు సంపాదించిన ఆస్తులు ఏంటి? ఈరోజు టర్కీకి సంబంధించి మన ప్రత్యర్థులు టర్కీకి సంబంధించిన ఎయిర్పోర్ట్లు ఓ సంస్థకి ఎయిర్పోర్ట్ల మెయింటెనెన్స్ అంతా చెప్పారు. ఒక్కొక్కటి వదిలిస్తున్నారు ఇప్పుడు ఈనాటి ప్రభుత్వం. అసలు ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా వీళ్ళ పేర్ల ఆస్తులు ఎక్కడున్నాయి, వ్యాపారాలు ఎక్కడున్నాయి, వీళ్ళకి ఎవరెవరితో కాంటాక్ట్స్ ఉన్నాయి, వీరు ఎవరెవరితో వ్యవహారాలు చేశారు, తక్షణం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి వీరి దేశానికి మంచి చేశారా, హాని చేశారా నికార్స్గా తేల్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే బహిరంగ రహస్యం, వీళ్ళ బహిరంగంగా ఈ దేశ నాశనాన్ని కోరుకునే వ్యక్తులు, కాశ్మీర్ని రక్తపాతం సృష్టించినా ఏమీ చేయలేని వ్యక్తులు వీళ్ళు. పండిట్లందరినీ తరిమి కొడితే ఆనాడు కుహనా లౌకికవాదం పేరుతో వీళ్ళు కాంగ్రెస్ ఇంకా కమ్యూనిస్టులు వీళ్ళందరికీ ఈ దేశంతో పని లేదు.
పాకిస్తాన్లో మంచి ట్రెండింగ్లో ఉన్న రాహుల్ గాంధీ గారు, మీరు మీ కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్తే మీకేమన్నా అవకాశాలు పాకిస్తాన్ ప్రధానిగా వచ్చే అవకాశాలు అయితే మెండుగా ఉన్న అక్కడ ఉన్నదందరూ మీ బంధువర్గమే, బయట వాళ్ళు ఎవరు కాదు. భారతదేశంలో మీరు అనుకుంటున్న వాళ్ళు ఎవరు మీ బంధువర్గం కాదు, వాళ్ళు మా భారతీయులు. ఇక్కడ మీకు సహకరించి వాళ్ళు ఎవరు ఉండరు. ఎంతోమంది త్యాగాలు చేసి నిర్మించుకున్న దేశం ఇది. దాన్ని మీరు సర్వనాశనం చేస్తామంటే ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న సమర్థమైన నాయకత్వం, రైట్ టైం లీడర్ ఇన్ ద రైట్ టైం ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అలాగే బలమైన నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో. ఒక్కసారి సమైకాంధ్ర ఉద్యమంలో కాంగ్రెస్ నాయకుల్ని ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో తరిమి కొట్టారో అటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ని తరిమి కొట్టకపోతే భారతదేశ భద్రతకి చాలా ప్రమాదం. ఇప్పటికే మొత్తం అన్ని రకాలుగా టెర్రర్ లింకులు ఏమున్నాయో సోషల్ మీడియాలోని ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారు ఇవన్నీ బయటికి తీస్తున్నారు. చివరి తీవ్రవాది మరణించే వరకు కూడా ఈ ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో రూపాంతరం చెందుతుంది. యుద్ధంగా కాదు, వేరేగా ఇందాక చెప్పిన విధంగా జరుగుతుంది. ఇందులో ఎటువంటి ఇది అక్కర్లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలు, జ్యుడిషియరీ అన్నీ కలిసి నిజాలు నిగ్గు తేల్చాలి. పై చెప్పిన సోకాళ్ళు నలుగురు వీళ్ళు ఆచార వ్యవహారాలు ఏంటి, వీళ్ళు ఆస్తులంతా వీళ్ళు ఎవరెవరితో కాంటాక్ట్స్ ఉన్నాయి చేస్తే ఈ దేశానికి అతిపెద్ద మేలు చేసిన వాళ్ళు అవుతారు. 10 ఏళ్ల పాటు ఈ దేశంతో ఏ దేశం కూడా శత్రుత్వం కోరుకోదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, చైనా ఏవి కూడా భారతం తాకే పరిస్థితులు లేవు. బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ భారత్తో బంధం తెగకి ఇప్పుడు టర్కీకి కానీ నిర్వీర్యమైపోయినట్టే. పాకిస్తాన్ అయితే ఇంకా ప్రపంచ పటంలో ఉనికి కూడా ఉంటుందో లేదో అని మనం చివరిగా ఒకటి చర్చలంటూ ఉంటే పీఓకే గురించి అని ప్రధాని స్పష్టంగా చెప్పారు. రోజు అమెరికా వెళ్ళే అధ్యక్షుడు ఆయన ఒక అమెరికా సూపర్ పవర్కి అధ్యక్షుడు అనుకునే మన కేఏ పాల్లా తయారాడు. కేఏ పాల్ అంటే అతను స్థిమితం లేని వ్యక్తి. మరి ఒక ప్రపంచంలోనే అగ్రదేశానికి ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి యుద్ధం నేనే ఆపానంటాడు. ఇది ఎక్కడ విచిత్రం నాకు అర్థం అవుతుంది. మన డబ్బా మనం కొట్టుకోకూడదు, పక్క వాళ్ళు కొట్టాలి, అది తెలుసుకోవాలి గౌరవనీయులైన ట్రంప్ గారు. కాబట్టి ఎవరెన్ని చెప్పినా మా దేశం గురించి మేము మాట్లాడతాం, మా దేశం గురించి మేము చేసుకుంటాం, మా దేశానికి ఎవరి సాయం అక్కర్లేదు. మేమేమన్నా చర్చలుంటే మా దేశం చర్చలు జరుగుతుంది, ఎవరి సాయం అక్కర్లేదు. ఇది మా భారత ప్రధాని మాట, సగటు భారతీయుడి మాట. ఈ దేశానికి కాంగ్రెస్ని నుంచి ఎంత త్వరగా విముక్తి చేస్తే అంత ఈ దేశానికి భద్రత. జై హింద్.